ఉన్నామన్నమాట. సో మా పేరెంట్స్కి ఇష్టం లేకున్నా సరే వినేటప్పుడు లేరు అని చెప్పేసి పెళ్ళికి ఒప్పుకోవడం జరిగింది. ఆఫ్టర్ మ్యారేజ్ 2018 వరకు ప్రైవేట్ ఇన్కమ్లో పనిచేసిన, అది చేసిన క్రమంలోనే మా మేడం నాకు సపోర్ట్గా సారీ బిజినెస్ చేస్తుండే. ఆ టైంలో మంచి ప్రాఫిట్ అనేది వచ్చేది, మంత్లీ 30,000 అలా ఇన్కమ్ సంపాదించేదాన్ని. రాను రాను ఆ బిజినెస్ కూడా డౌన్ అవ్వడం జరిగింది. ఆ 10 సంవత్సరాలు పనిచేసినా కానీ సాలరీ సరిపోకపోతుండే. ఎలాగ ఆలోచించిన క్రమంలో నాకు జాబ్ మానేయడం జరిగింది. ఒక సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం స్టార్ట్ చేసిన. నేను ఆలోచించేదాన్ని, నా లైఫ్ ఎప్పుడో చోట టర్నింగ్ పాయింట్ అయితే వస్తుంది, ఖచ్చితంగా నా జీవితం మారబోతుంది అనే నమ్మకంతో నేను చిన్నప్పటి నుంచి ఉండేదాన్ని. మా మేడం సారీ బిజినెస్ స్టార్ట్ చేసింది. అలా చేసిన క్రమంలో మా మేడంకి ఈ బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. సంధ్య మేడం అండ్ పూర్ణిమ మేడం మా ఇంటికి వచ్చి ఈ అవకాశాన్ని నాకు చూపించడం జరిగింది. ఎందుకో తెలియదు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నాకు పిచ్చి. కానీ మేడం వాళ్ళు నాకు ఆ ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్స్కి కంపారిజన్ చేసి చూపించారనమాట, ప్రైస్ పరంగా క్వాలిటీ పరంగా. సో ఆ టైంలో నేను బిజినెస్ అవకాశాన్ని ఎందుకు తీసుకున్నానంటే, ప్రోడక్ట్స్ కంపారిజన్ చేస్తే మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్, మంచి ప్రైస్ ప్రోడక్ట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. నాకు ఆ టైంలో ప్లాన్స్ స్టార్ట్ చేసే టైంలో నేను 5 months ప్రెగ్నెంట్గా ఉన్నాను. 1.5 year బాబు ఉన్నారు. నేను జాయిన్ అయిన 3 monthsలో బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే డెలివరీ టైం అప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. నాకు పాప పుట్టింది. నేను ఆ రోజు అనుకున్నా, లక్ష్మీదేవి వచ్చింది నా ఇంటికి అని చెప్పి. రాగానే నాకు చెప్పింది, నేను ఎప్పుడైనా ఆమెను వద్దని ఎప్పుడు చెప్పలేదు, ఆమె ఏం చేసినా నీ ఇష్టం చేసుకో అని చెప్పిన. నేను ప్లాన్స్ వెళ్ళినప్పుడు లేట్ నైట్ రావడం, అంటే 7:30, 8, 9. సో లేట్ అయింది అంటే పిల్లల్ని మా సార్ చూసుకునేవాళ్ళు. అండ్ మా నాన్న ఎలా అయితే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, చిన్నప్పటి నుంచి నన్ను మోటివేట్ చేసేవాళ్ళు, నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. సేమ్ లైక్ మా హస్బెండ్ కూడా. ఇప్పుడు నేను ఆమెతో పాటు ఇద్దరం కలిసి డెమోకి వెళ్ళడం, మీటింగ్కి వెళ్ళడం, ఇద్దరం కలిసి ఇప్పుడు బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. మా పిల్లలు ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలి, ప్లాన్కి వెళ్ళాలి అంటే మా అమ్మ దగ్గర పిల్లల్ని వదిలేసి నేను వెళ్ళేదాన్ని. మా నాన్న అంటుండే ఎప్పుడు, ఆడపిల్లలు కాదు ఆడపుల్లులు అని చెప్పి. సో మా నాన్న ఒకరోజు ఎఫ్ఆర్కి రావడం జరిగింది. మా అప్లైన్లకి జరిగిన డిఎస్సి రికగ్నిషన్ చూసి మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆ రోజు ఇంటికి వచ్చి నాకు చెప్పారు అనమాట, ఆ రికగ్నిషన్లో నేను మీ ఇద్దరిని చూడాలి అని చెప్పి. సో అది నా మైండ్లో ఉండిపోయింది. వాళ్ళ సంతోషమే నాకు అది ఇవ్వాలి అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, తల్లిదండ్రుల ముందు మనం సక్సెస్ అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని. సో అదే ఫీలింగ్ నేను నా పేరెంట్స్కి ఇవ్వాలని నేను అనుకున్నా. సో అదే మోటివేషన్తో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. నేను కూడా డిఎస్సి కావాలి, సో తొందరగా కావాలి, కంప్లీట్ చేయాలి అని చెప్పి ఇంకా గట్టిగా పనిచేయడం స్టార్ట్ చేసిన. బిఫోర్ ప్రెస్టీజ్ నా దగ్గర సెకండ్ హ్యాండ్ 2-wheeler కూడా లేదు. కానీ ఈ బిజినెస్లోకి వచ్చినాక నేను షోరూమ్ కార్ తీసుకోవడం జరిగింది. అండ్ నా థాట్ ప్రాసెస్ కంప్లీట్లీ హై రేంజ్ కార్స్కి వెళ్ళింది అనమాట. మెర్సిడీస్ తీసుకోవాలన్న ఆలోచన కలిగింది. ఎవ్రీ స్టెప్ వాస్ వర్త్ ఇట్. ఈ సక్సెస్ వెనకాల ముఖ్యంగా ఆ భగవంతుడి ఆశీర్వాదం మాకు ఉంది కాబట్టి ఈరోజు మీ ముందు ఈ లెవెల్లో నిలబడగలిగినాం, ఈ సక్సెస్ తీసుకోగలిగినాం. ఎన్ని అనర్థాలు వచ్చినా, ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా నిలబడ్డాము అంటే ఆ దేవుడి ఆశీర్వాదం మాకుంది కాబట్టి థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను మీ గీతా జాన్రెడ్డి. నమస్తే అండి, నా పేరు జాన్రెడ్డి సామ, మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అంబార్పేట అనే గ్రామం. ఈ బిజినెస్లో మా వైఫ్కి సపోర్ట్ చేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే రసీదులో హైయెస్ట్ పిన్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే లెవెల్ మేము అచీవ్ అయ్యాము. థ్యాంక్ యూ.